హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే లిమిటేషన్ యాక్ట్ గురించి. లిమిటేషన్ యాక్ట్ 1963. ఈ చట్టం గురించి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న మాట. ప్రతి మనిషి జీవితంలో చట్టాలతో ప్రతి చర్యకు సంబంధం ఉంటుంది. ఇంట్లో నుండి బయటికి వెళ్ళగానే రోడ్డు పైన వాహనం నడిపేటప్పుడు రాంగ్ రూట్లో వెళ్ళకూడదు, సరైన రూట్లో వెళ్ళాలి. ఈ విధంగా ఇంట్లో నుండి బయటికి వచ్చిన దగ్గర నుంచి చట్టాలతో ప్రతి మనిషికి ప్రతి చర్యకు సంబంధం ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నాం. అంటే ఒక సగటు మనిషికి చట్టాల మీద ఎంతో కొంత అవగాహన కల్పించాలనేటటువంటిదే ఈ చిన్న ప్రయత్నం. ఎక్స్పర్ట్స్ కోసం కాదండి, ఒక సామాన్యుల కోసం చేస్తున్నాం. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఇతరులకి షేర్ చేయగలరు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. లిమిటేషన్ యాక్ట్ 1963. ఏదైనా ఒక కేసుని న్యాయస్థానంలో ఫైల్ చేయాలంటే కాలపరిమితి ఉంటుందా? ఏదైనా ఒక వివాదం జరిగిన రోజు నుంచి ఆ వివాదానికి సంబంధించి న్యాయం పొందటానికి కేసు ఫైల్ చేయాలంటే కాలపరిమితి ఉంటుంది. ప్రతి కేసుకి టైం లిమిటేషన్ అనేటటువంటిది ఉంటుంది, అంటే కాలపరిమితి ఉంటుంది. ఒకవేళ కాలపరిమితి దాటిన తర్వాత కేసుని కోర్టులో ఫైల్ చేయకూడదా అంటే చేయవచ్చు, చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ టాపిక్ గురించి మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఏ కేసుని ఎంత టైంలోపు ఫైల్ చేయాలి అనేటటువంటి విషయాన్ని చూద్దాం. ప్రస్తుతానికి చెక్ బౌన్స్, ప్రామిసర్ నోటు వాటి గురించి తెలియజేస్తాను. చెక్ బౌన్స్ అయిన 1 మంత్లోగా నోటీసులు పంపించాలి. మనీ పే చేయమని 15 రోజుల గడువు ఉంటుంది. 15 రోజులు వెయిట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత 15 రోజుల తర్వాత ఒక 30 రోజుల లోపు కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఇది లిమిటేషన్ యాక్ట్ అన్నమాట. లిమిటేషన్ యాక్ట్ 1963. ఈ విధంగా ఏ కేసుని ఎన్ని రోజుల లోపు కోర్టులో ఫైల్ చేయాలి అనేటటువంటిది లిమిటేషన్ యాక్ట్ 1963 ఈ విధంగా చెప్తుంది. మరియు అదేవిధంగా ప్రామిసర్ నోటు కాలపరిమితిని చూస్తే ప్రామిసర్ నోటు రాసిన దగ్గర నుండి, అంటే ప్రామిసర్ నోటు ఎప్పుడైతే రాస్తారో ఆ తేదీ నుండి 3 years లోపు, అంటే 3 సంవత్సరముల లోపు సంబంధించినటువంటి న్యాయస్థానంలో కేసును ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. 3 years లోపు ప్రామిసర్ నోటు పనిచేస్తుంది. అంటే ప్రామిసర్ నోటు రాసుకున్న దగ్గర నుండి కాలపరిమితి 3 years అన్నమాట. అంటే ప్రామిసర్ నోటు వ్యాలిడిటీ 3 years. అదేవిధంగా కొన్ని సివిల్ సూట్స్లో కూడా కాలపరిమితి లిమిటేషన్ అనేటటువంటిది ఉంటుంది. అదేవిధంగా క్రిమినల్ కేసులలో కూడా కాలపరిమితి ఉంటుంది. సివిల్ కేసులలో కూడా లిమిటేషన్ అనేటటువంటిది ఉంటుంది. లిమిటేషన్ యాక్ట్ 1963 పార్టీషన్ సూట్ గురించి బొమ్మారి ప్రసాద్ మన లీగల్ ఛానల్లో గతంలో ఒక ప్రోగ్రాం చేశాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆ ప్రోగ్రాన్ని మీరు చూడొచ్చు. క్రిమినల్ కేసులను చూసినట్లయితే శిక్షని ఆధారం చేసుకొని శిక్షా కాలాన్ని బట్టి లిమిటేషన్ యాక్ట్ అనేటటువంటిది అప్లై అవుతుంది. ఇదండి లిమిటేషన్ యాక్ట్ గురించి. ఏదైనా కోర్టులో కేసును ఫైల్ చేసేటప్పుడు లిమిటేషన్ యాక్ట్ అనేటువంటిది 1963 యాక్ట్ చూడొచ్చు. ఈ విధంగా కేసులకి లిమిటేషన్ అనేటటువంటిది ఉంటుంది, అంటే ఎన్ని రోజులలో కేసును ఫైల్ చేయాలి, ఈ విధంగా అన్నమాట.